నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. పోలీసులకి ఎవరిపైనైనా చేయి చేసుకునే హక్కు ఉందా? పోలీసులు కట్టెలతో కొట్టచ్చా? పోలీసులు దుర్భాషలాడచ్చా? పోలీసులు యువకులను కానీ సిటిజన్స్ని కానీ అవమానపరచచ్చా? ఇదే విషయాన్ని నివృత్తి చేస్తూ గౌరవ సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మేతో కూడిన డివిజన్ బెంచ్ తీర్పిచ్చింది. వివరాల్లోకి వెళ్తే గుజరాత్లోని ఒక యువకుడు గర్బా అంటే దసరా పండుగ రోజు రాళ్ళు విసిరాడు ఆడవాళ్ళ మీద. అది చాలా సీరియస్గా తీసుకుని నలుగురు పోలీసులు, ఒక సబ్ ఇన్స్పెక్టరు, ఒక హెడ్ కానిస్టేబుల్, ఒక అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టరు, కానిస్టేబుల్ ఆ కుర్రవాడిని పట్టుకుని నడి రోడ్డు మీద పోల్కి కట్టి కొట్టడము, దుర్భాషలాడము, అందరి ముందు అవమానపరచడం చేస్తే అది చాలా సీరియస్గా తీసుకుంది. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా చాలా సీరియస్గా తీసుకుంది. గతంలో గౌరవ సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది పోలీసులు సిటిజన్స్ మీద ఏ విధంగా ప్రవర్తించాలని. అటువంటి గైడ్లైన్స్ని తుంగలో తొక్కి ఈ పోలీసులు ఇట్లా ప్రవర్తించారు కాబట్టి ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది అని హైకోర్టులో పిటిషన్ వేస్తే హైకోర్టు వీళ్ళు నలుగురిని వారం రోజులు సింపుల్ ఇంప్రైజ్మెంట్ జైలుకి పంపిస్తే ఆ నలుగురు కలిసి జైలుకు పంపించడం తప్పు, మేము నిర్దోషులము, అమాయకులము, మా డ్యూటీ మేము చేశాము అని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. సుప్రీంకోర్టు ఊరుకుంటుందా? మీరు లాని చేతిలో తీసుకున్నారు. గతంలో గౌరవ సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది పోలీసులు సిటిజన్స్ మీద ఏ విధంగా ప్రవర్తించాలని. దాన్ని వైలేట్ చేసింది. మీరు కంపల్సరీగా జైలుకి వెళ్లాల్సిందే అని. అంటే ఈ కేసు ప్రకారం మనకు తెలిసేదేంటి? ఎవరైనా సరే అటు సిటిజన్స్ అయినా పోలీసులైనా లాని చేతిలో తీసుకోకూడదు, ఎవరిని కొట్టకూడదు, ఎవరిని తిట్టకూడదు, ఎవరిని దూషించకూడదు. చట్టం ఏం చేస్తుందో అది చెయ్యాలి. కోర్టు పరిధిలో ఉంటుంది, కోర్టు ఏం చేస్తుందో అది చెయ్యాలి. కానీ మేము ఇలా తప్పు చేశారు కాబట్టి మీరు తప్పు చేస్తూ దుర్భాషలాడి అందరి ముందు అవమానపరిస్తే పర్యవసనాలు ఇదే విధంగా ఉంటాయని చెప్పడానికి ఈ తీర్పు ఒక చక్కటి ఉదాహరణ. థ్యాంక్ యూ.